ధ్యానం చేస్తారా కాళ్ళు కాళ్ళు మంచి ఇట్లా పెట్టుకొని ధ్యాన ముద్రలో ఉంటారా? ధ్యానం చేస్తారా? చేయరు. ఏం చేస్తారు? కాళ్ళు చేతులు తెలుసు కాబట్టి అట్లీస్ట్ కాళ్ళు చేతులు ఏదో ఉంగుతున్నామా లేదా తర్వాత సంగతి, ప్రయత్నం అయితే అట్లీస్ట్ కాళ్ళు చేతులు మాత్రం మానేస్తారు. ఎప్పుడు చూడలే మనకు తెలియదు, మనకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బస్సు నడపడం రాదు కానీ తెలుసు, ఇట్లా చూసి ఎక్కిన బస్సు ఎక్కలేదు అందరు ఎక్కుంటారు కదా. సో ఎట్లా నడిపిస్తాడు ఏంటి తెలుసు కానీ మనకు ప్రాక్టికల్గా రాదు. ఏదో ఒక మనం వెళ్ళే రూట్లో మధ్యలో ఏదో బంద్ అయితే ఎవరికి రాదు. ఏం చేస్తాం? జనరల్గా ఏం చేస్తాం? ట్రై చేస్తాం. ఎందుకు? తెలుసు కాబట్టి. కొంచెం ఇప్పుడు ఒకసారి కొంచెం దూరం నడిపించారు కాబట్టి ఇది గేరు, ఇది క్లచ్ మొత్తమే తెలియని పర్సన్ కూర్చోబెడితే ఏం చేస్తారు? లోయలో పోతుంది, అది డైరెక్ట్ పోతుంది. డెస్టినేషన్, లాస్ట్ డెస్టినేషన్, అంతిమ గమ్యం ఉంటుంది కదా, చివరి గమ్యానికి చేరుస్తాడు అందరిని. అందుకని ఎవరు ట్రై చేస్తారు జనరల్గా అలా. అయినా ఎవరికైతే కొంచెం అట్లీస్ట్ తెలుసు ఇది క్లచ్, ఇది గేరు, ఇది స్టేరింగ్, ఇది బ్రేక్. ఎప్పుడైతే ఆ పర్సన్ అప్పుడప్పుడు ఎప్పుడు అక్కడ ట్రై చేసాడు, ఫ్రెండ్లు ఇస్తారుగా నడిపేటప్పుడు ఏం చేస్తారు? నేను కూడా కూర్చోమంటారు. చేయవా? చాలాసార్లు వేస్తాం. కొంచెం టాపిక్ లేదు, గ్రౌండ్లో తీస్తాం, కొంచెం అట్లా పేర్లు వేస్తాం, మళ్ళీ అది చెరికిస్తుంది కాలేదు. మీరు నడిపించేటప్పుడు అందరికి వస్తారా? 4 వీలర్ ఫస్ట్ టైం సెకండ్ టైం అవుతుంది కదా, జరిపిస్తాం. ఇక మళ్ళీ ఏం చేస్తాం? నొప్పి పెట్టుకో, ఏం పోతుందో తెలియదు, తెలియదు. అందుకనే ఈ నేర్చుకున్న కంటే బదులు ఏంటిది పక్క కూర్చుండడమే మేలు. సో అందుకే ఇచ్చేస్తాం. కానీ తప్పరాని పరిస్థితిలో పోతున్నాం, ఏదో లాంగ్ జర్నీలో ఉన్నాం, రెండుకేమో అయింది, ఏదో ఫీట్స్ వచ్చినాయి, ఏదో అయింది, మన ఇద్దరివే ఉన్నాం, మనమే నడతాం. అప్పుడప్పుడు అయితే ట్రాఫిక్ లో ఎప్పుడన్నా ఒకసారి ట్రై చేసినాం, కొంచెం ట్రై చేసినాం, ఇక ఆడ ఏం ఆసరా లేదన్నట్టు, ఎవరన్నా హెల్ప్ చేస్తారా లేదన్నది ఏం లేదు. ఏం చేస్తారు? మనం ఎట్లలో ఒకటి పక్క కూర్చుండబెట్టి లేదా వెనక సీట్లో కూర్చుండబెట్టి ఇల్లగా కూర్చుండి స్టీరింగ్ పట్టుకొని మళ్ళీ గేర్లో ఫస్ట్ చూసుకుంటాం. ఇదేనా వచ్చి, ఇదేనా గేరు, ఇదేనా బ్రేక్, ఇదేనా ఎక్సిలేటర్, లేకపోతే బ్రేక్ నొక్కే కాడ ఎక్సిలేటర్ నొక్కినాం ఏమైతే మళ్ళా లాస్ట్ గమ్యానికి మళ్ళీ తీస్తారు, ఇద్దరిని తీస్తారు, ఇద్దరితో పాటు కారు టోటల్. సో అందుకని ఫస్ట్ ఏం చేసుకుంటాం, కొత్త వాళ్ళు ఏం చేస్తారు, కింది కలిసి జర ఫస్ట్ డోర్ తీసే చూస్తారు ఏమి ఉన్నాయని. అంతేనా? వాళ్ళు కాలు పెట్టి జర నొక్కి చూస్తారు, బండి ఆన్ చేసే ముందే చూస్తారా? చూడరా? కాలు పెట్టి కొంచెం నొక్కి చూస్తారు, ఇదేనా ఇది పడుతుందా లేదా. ఆ గేర్ కూడా ఫస్ట్ ఇది, సెకండ్ ఇది, ఒకసారి ఏది చూస్తారు, ఇది సెకండ్ ఉంది, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, ఇది చూస్తారు. సో అప్పుడేమైతే మెల్లగా అట్లీస్ట్ చెరుకు స్టార్ట్ చేసిన వల్లే కొంచెం బండి చెట్టు అవుతుంది, ఇంకా కొంచెం ముందు, ఇంకా కొంచెం మెల్లగా. సెకండ్ ఆప్షన్ అక్కడ వేరే ఉపాయం. సో తెలిస్తే ఏమైతే ఏదైనా విషయం తెలిస్తే అట్లీస్ట్ మనం దాన్ని మనకు సందర్భం అవకాశం వచ్చినప్పుడు ఏం చేస్తాం, దాన్ని అమలంగా చేస్తాం. అట్లీస్ట్ కనీసానికి అలాంటి అవకాశం వచ్చినప్పుడు చేస్తాం. అసలే తెలియదు భజన ఏం చేయాలి, అలా కూర్చుంటే ఫ్రెండ్ మన ఇద్దరం మాలా అంతే కదా. ఏం చేస్తాం తెలియకపోతే. సో అట్లీస్ట్ తెలుసు. అందుకే ఈ క్లాసెస్ మీకు చెప్తున్నాము, దాంట్లో మీరు ఎప్పుడన్నా ఏదన్నా డౌట్స్ ఉన్నా, మీకు ఏదన్నా అది ఇంప్రాక్టికల్ అనిపిస్తుంది, ప్రాక్టికల్ అనిపిస్తుంది, అది అయితే ఆదా అలా సాధ్యమా లేదా, అలా అంటే భవిష్యత్తులో ఉన్న అట్లీస్ట్ అది సాధ్యమా
అది ఎట్లా సాధ్యం? ఇలాంటి ప్రపంచంలో చెప్పే విషయాలను ఏ రకంగా అమలు చేయవచ్చు? మీరు అమలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఏం చేస్తారు? ప్రపంచం మనకు అనుకూలంగా ఉన్నదా? మంచి సాగు సంతులాలు మంచిగా ఉన్నారు. దుకాణం పెట్టుకొని అన్ని కిరాణా షాప్ మొత్తం నింపుకొని ఉన్నారు. ఒక ఆయన వచ్చి అడిగినారు, దేవుడు నా దగ్గర అయ్యా ఒకే ఉంది, ఏం చేస్తారు? ఇచ్చేస్తారు. ఇంకో ఆయన ఏమైపోతుంది? దుకాణం అంతా అవుతుందా కదా? సో మరి ఇలాంటి సమయం నువ్వేం పోవాలి? ఇక నువ్వు నెక్స్ట్ పోవాలి, కొంచెం రోల్ వేసుకొని పోయి నువ్వు ఇంకొకడికి వెళ్ళాల్సి వస్తుంది. సో అందుకనే ఈ చెప్పేటప్పుడు ఇవన్నీ ఇక్కడ క్లాస్ తీసుకునేటప్పుడు మనకు డౌట్స్ వస్తున్నాయి. అసలు ఇది ప్రాక్టికలా కాదా? దీన్ని ఏ రకంగా చేయవచ్చు? ఎందుకంటే ఈ విషయాలు ఇక్కడ చెప్పే విషయాలు జనరల్గా 95% ఎక్కడ జనరల్గా ఉండదు. జనరల్గా అంటే 2-5% ఉన్నది. బట్ ఇన్ జనరల్ అది సాధ్యం. ఒకవేళ ఇవన్నీ విషయాలు మనం అర్థం చేసుకుని ఉంటే ఇలాంటి సిచ్యువేషన్ కు వచ్చే వాళ్ళం. అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు కదా, అందరం. మరి ఎక్కడ మిస్ అవుతున్నది? అది ఏడ ప్రాబ్లం అవుతున్నది? ప్రాక్టికల్ గా అమలు చేయడంలో దాన్ని చేయలేకపోతుంది. సో అందుకని అట్లీస్ట్ మనం చెప్పే విషయాలను గుర్తుపెట్టుకుంటే, మన మైండ్లో గుర్తుపెట్టుకొని ఉంటే అది అట్లీస్ట్ అవసరం వచ్చినప్పుడన్నా దాన్ని అమలు చేయవచ్చు. అమలు అర్థమవుతుంది. ఒక పడవ ఏమంటారు? బోట్. हिंदी में क्या बोलते हैं? नाव. क्या बोलते हैं हिंदी में? वो चलेगा बोट में ऑलरेडी तैरा, डेली उसका तैरना चलो, डूब गया समुद्र में. అర్థమైందా? ఏంటిది? ఒక బోట్ లో, ఒక సముద్రంలో, చాలా పెద్ద సముద్రం. ఇక సముద్రం అంటేనే పెద్దది, మళ్ళీ చాలా పెద్దదా. దాంట్లో పోతున్నారు. ప్రొఫెసర్ సాబ్ ఉన్నారు. ఎవరున్నారు? ప్రొఫెసర్ సాబ్ ఉన్నారు. ఇక ప్రొఫెసర్ అంటే ఎట్లున్నారు? క్లాసిక్ 2 పెన్నులు, ఒకటి గోల్డెన్, ఒకటి బ్లాక్, ఇంకొకటి గ్రీన్. గెజెటెడ్ ఆఫీసర్. ఇంకోటి గ్రీన్ ఉండాలి అవుతా చూస్తారు కదా. సో దానికి అర్థం ఏంటిదంటే నేను ప్రొఫెసర్, నేను ప్రొఫెస్ చేస్తాను, నేను చెప్పేవాళ్ళని. సో దాంట్లో ఆ పడవలో ప్రయాణం చేస్తూ పోతా ఉంటాడు. పెద్ద మనిషి. పడవలు ఎట్లుంటాయి? ఇవ్వాలి లగ్జరీ, దాంట్లో ఏసీ కూడా ఉంటుంది. అది ఇల్లా పడవని అర్థం కాదు. చూసారు కదా అలాంటి బోట్స్ సోషల్ మీడియాలో. నంబర్ ఆఫ్ ఎన్ని 7 floors, 8 floors, 30 floors, పెద్ద పెద్ద బిల్డింగ్ పడవలు. చూసారు కదా టైటానిక్. సో అలాంటి పెద్ద పెద్ద పడవలు, దాంట్లో రూమ్స్, దాంట్లోనే స్విమ్మింగ్ పూల్. మళ్ళా ఆ సముద్రంలో మళ్ళా సెపరేట్ సముద్రం స్విమ్మింగ్ పూల్ చేయడానికి. సో షార్క్ మీరు వస్తే తీసుకొని వెళ్ళిపోతాయి. సో దాంట్లో స్విమ్మింగ్ పూల్. సో అలాంటివి ఉంటాయి కిందలో, లగ్జరియస్ అన్ని ఉంటాయి. ఎవ్రీథింగ్. వైఫై ఉంటుంది, ఈఫై ఉంటుంది. యూ కెన్ ఎంజాయ్ ఆల్ ద థింగ్స్. యూ కెన్ బి ఇన్ కాంటాక్ట్ విత్ యువర్ పీపుల్. అది ఏమంటారు? లోపల పండుగ అంటే లోపల నుండి వెళ్తాయి. సబ్మెరీన్ బోట్స్ ఉంటాయి కదా, దాంట్లో వెళ్ళి రీసెంట్ గా 1 year 2 years ముందు 5-6 members ఎక్కడికి వెళ్ళాలని వెళ్ళి టైటానిక్ మిగిలిపోయిన బోట్ ను చూద్దామని. ఫస్ట్ టైం కదా, తెలుసు కదా అది కాంప్లెక్స్ అయింది, ప్రెషర్ తట్టుకోలేదు. సో దే ఆర్ ఇన్ టచ్ విత్, వాళ్ళు ఎంత లోపలికి పోయినా బయట ప్రపంచంతో టచ్లో ఉన్నారు. లోపల అన్ని సెట్ ఉన్నాయి, అన్ని ప్రాక్టికల్ గా అన్ని చూసిండ్రు, అన్ని ఓకే. దాని తర్వాతనే దిగింది. ఒక్కొక్క టికెట్ ఎంత? 2 crores. ఒక టికెట్ ఎంత? దాంట్లో అంతా బిలియనియర్. 5 members 6 members లేదు. సో అలా ఉంటాయి బోట్స్.
ఇక ప్రొఫెసర్ సాబ్ కూర్చుంటున్నాడు ప్రశాంతంగా, బుక్స్ ఉన్నాయి, లైబ్రరీ ఉన్నది, లైబ్రరీ చదువుతా ఉన్నాడు. వెయిటర్ వస్తాడు కదా, వెయిటర్ వస్తున్నాడు. వస్తా ఉంటే వెయిటర్ని అడుగుతున్నాడు, అరే బాబు నీకు ఫిజియాలజీ తెలుసా? ఏంటిది ఫిజియాలజీ? ఏమో సార్ నాకు తెలియదు. ఆయన ఏమంటాడు, నాకు తెలియదు. ఫిజియాలజీ అంటే ఆయనకేం తెలుసు, పాపం చదువుకోలేగా. నాకు తెలియదు సార్. ప్రొఫెసర్ సార్ వేసుకుంటే నీ జీవితం ఒకవేళ 100% అనుకుంటే దాంట్లో 20% వేస్ట్ అయిపోయింది నీ జీవితం. ఎందుకు నువ్వు వాటి ఫిజియాలజీ తెలుసుకోవాలి ఇప్పటి వరకు. మళ్ళా బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి, మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ అడుగుతాడు, అరే నీకు అనటమీ తెలుసా? అనటమీ తెలుసా అంటే ఆయన ఏమంటాడు, అనటమీ ఆయనకేం తెలుస్తుంది పాపం, చదువుకోలేదు. మళ్ళీ ఏమంటాడు, సో ఇలా అంటే వచ్చినప్పుడల్లా ఒక క్వశ్చన్ ఇస్తా ఉంటాడు, నీకు ఇది తెలుసా, నీకు ఖగోళ శాస్త్రం తెలుసా, లేకపోతే నీకు క్లైమేట్ శాస్త్రం తెలుసా అన్ని అడుగుతా ఉంటాడు. అర్థమైంది? సో అడుగుతా ఉంటే ఆయన ఏమంటాడు, నాకు తెలియదు. ఏమంటాడు, నీ 20% జీవితం వేస్ట్ అయింది, నీ 50% నీ 60% వేస్ట్ అయింది, నీ 70% వేస్ట్, నీ 90% జీవితం వేస్ట్. నీకు ఏది కూడా తెలుసుకోవాలి ఇప్పుడు, ఏది కూడా తెలుసుకోవాలి. సో అందుకని నీ జీవితం ఏమై 90%, ఇక మిగిలింది ఎంత 10%. ఇక ఆయనకు భయం వేస్తున్నాయి. మళ్ళీ ఏదో క్వశ్చన్ అడుగుతాడు, లేదంటే 100% లేదంట. ఏమంటాడు, 100% నీ జీవితం వేస్ట్. సో ఏం చేస్తాడు, ఎట్లా వాళ్ళకి అయ్యాలి, వేటమన్నప్పుడు ఏదో ఒకటి అయ్యాలి కదా. సో ఒకసారి ఏమైంది, పరిగెట్టుకుంటూ రన్నింగ్ చేసుకుంటూ లోపలికి వెళ్తాడు, పరిగెడుతూ లోపలికి వెళ్తాడు. ఆయన క్యాబిన్లోకి వెళ్తాడు. ప్రొఫెసర్ సామాన్ ఉంటుంది. ఏమైంది అని అంటే, మీకు స్విమ్మోలజీ తెలుసా? ఏంటిది స్విమ్మోలజీ అంటే ఈత కొట్టడం వస్తుందా అని అంటారు. ఓషియాలజీ తెలుసు. ఓషియాలజీ అంటే సముద్రంలో ఏమున్నాయి, ఎట్లా, ఏం కథ అన్ని తెలుసు. ప్రాక్టికల్ గా స్విమ్మింగ్ ఏమని తెలుసా? స్విమ్మోలజీ తెలుసా? ఈత కొట్టడం వస్తుందా? రాదంటాడు ప్రొఫెసర్ సార్. నేనేమన్నాడు, సార్ మీ 100% జీవితం వేస్ట్ అయింది. ఎందుకంటే ఈ పడవ మునగబోతుండదు, ముందు అలలు వస్తున్నాయి, ఈ పడవ దాన్ని తట్టుకునే పరిస్థితి లేదు. ఇగో ఈయనే దూరికి ఇక్కడ నుండి ఈత కొడుతూ ఆ ఒడ్డు కనిపిస్తున్నది కదా, అక్కడి వరకు వెళ్ళాలి. ఇక్కడ వరకు ఒడ్డు వరకు వెళ్ళాలి. ఓషియాలజీ తెలుసు ప్రొఫెసర్ సార్, కానీ స్విమ్మోలజీ ఈత కొట్టడం తెలియదు. సో నాలెడ్జ్, ఆయన బుక్స్ చదువుకొని చాలా నేర్చుకున్నాడు. ఫిష్ గురించి చెప్తున్నాడు, ఎలిఫెంట్ గురించి చెప్తున్నాడు, అమీబా గురించి చెప్తున్నాడు, అన్ని చెప్తున్నాడు. కానీ ఈత, సో 100% జీవితం ఈయనది 90, అయినది 5%. సో ఇది డిఫరెన్స్ బిట్వీన్ ప్రాక్టికల్ అండ్ థియరీ తెలవడంలో, ప్రాక్టీస్ లో ఎంత డిఫరెన్స్ ఉంటుంది అర్థమైందా? సో కేవలం వినడం కాదు, నిజ జీవితంలో, మన జీవితంలో అది ఎంత అమలవుతున్నది, ఏ రకంగా అమలవుతున్నది చెప్పింది. లేకపోతే ఏమైతే ప్రొఫెసర్ సార్ లాగా అన్ని పట్టి గుణాలు A+B² ఏముంది. సో అన్ని చెప్తా ఉన్నాం, ఆల్ ఫార్ములాస్ చెప్తా ఉన్నాం, ప్రతిదీ టీచింగ్ చేస్తా ఉన్నాం. బట్ ప్రాక్టికల్ గా మనకు రాలేదంట. ఏమైతే 100% ప్రొఫెసర్ సార్ ఎందరు కావాలనుకుంటున్నారు? ఎందరు ప్రొఫెసర్లు కావాలను? ప్రొఫెసర్ ఎవరైనా అయితారా? ఏం కావాలి? సో we should know practice. So otherwise
ఇది చెప్పి మనం ఎన్ని చదివినా, మీరు ఎన్ని ధార్మిక పుస్తకాలు చదివినా, లేకపోతే నాలెడ్జ్ పుస్తకాలు చదివినా, సైన్స్ పుస్తకాలు చదివినా, మీరు ఏమన్నా చదువుకోండి, అన్లెస్ అంటే అది ప్రాక్టికల్ గా అమలు చేయకపోతే దాని ప్రయోజనం, దానికి మనం మంచి సాక్ష్యాలు, ఈ విషయాలు ఇది చెయ్యొద్దు, ఇలా కావద్దు అని చాలా సార్లు చెప్పింది కదా, విన్నావా? సో ఇదే పరిస్థితి. మళ్ళీ ఇక్కడ నుండి ఒకవేళ మనం ఇవన్నీ ప్రాక్టికల్ గా మనం అమలు చేయకపోతే మళ్ళీ ఎటు తిరుగుతాయి బండి? రివర్స్ గోల్, మళ్ళీ రివర్స్ తిరుగుతాయి. అర్థమైందా? చెప్పినాం, కోపం గురించి చెప్పినాం, అడిక్షన్ గురించి చెప్పినాం, క్లాసెస్ అన్ని జరుగుతున్నాయి, బట్ వీఆర్ నాట్ ఇంప్లిమెంటింగ్ ప్రాక్టికली. क्या होगा फिर? कुछ ప్రయోజనం ఏం ప్రయోజనం? అందుకనే అట్లీస్ట్ మీరు అమలు చేస్తారా లేదా అది తర్వాత సంగతి. అట్లీస్ట్ యూ షుడ్ కీప్ ఇన్ యువర్ మైండ్. అది జ్ఞాపకం ఉంచుకుంటే అది మీకు ఉపయోగపడుతుంది. ప్రతి విషయం ఇక్కడ చెప్పే విషయాలు అట్లీస్ట్, అందుకనే ఏదైనా క్లాస్ అయిన తర్వాత మిమ్మల్ని అడుగుతుంటే అట్లీస్ట్ 1%, 2% చెప్పే పొజిషన్ లో ఉన్నా. ఇక్కడ ఒక 1 hour క్లాస్ జరుగుతుందండి, మీరు అట్లీస్ట్ ఒక 5 minutes చెప్పాలి కదా, దాని క్రక్స్ అయితే చెప్పాలి కదా. వాట్ ఈస్ ద క్రక్స్? దాని సారాంశం ఏంటి? సారాంశం ఏంటి అన్నది మనం తెలుసుకుంటాము. సో ఇప్పటి వరకైనా క్లాసులలో వాట్ యు లర్న్, మనం ఏం నేర్చుకుంటాం? ఫర్ ఎగ్జాంపుల్ సాక్షి బాబు రైట్ స్పీచ్ గురించి, రైట్ యాక్షన్ గురించి, రైట్ ఎఫర్ట్స్ గురించి, రైట్ వ్యూ, రైట్ ఇంటెన్షన్ గురించి, ఇవన్నీ ఓన్లీ ఒకవేళ మనం ఈ 8 ఏమంటారు దీన్ని? 8-fold నోబెల్ పాత్ ఏమంటారు? 8-fold అట్లీస్ట్ దీన్ని ఈ 8కి మనం జ్ఞాపకం పెట్టుకొని మాట్లాడటం. సరే మాటలు అయిపోయినాయి, ఒకటి మనకు మాట్లాడే సమయంలో స్పృహ ఉండాలి. మనం ఏం మాట్లాడాలి? సరే మాటల్లో స్పృహ లేదు, ఏదో జోష్లో వచ్చేసినాం, ఇమోషనల్ వచ్చేసినాం, ఎమోషనల్ అయిపోయినాం, ఏదో చెప్పేసినాం, ఏదో అనేసినాం. అట్లీస్ట్ ఇమ్మీడియట్లీ యూ షుడ్ రియలైజ్ వాయిస్ ఇమోషనల్లో అన్నదా, ఆవేశంలో అన్నదా, కోపంలో అన్నదా, నేను ఈ రకంగా వెదర్ ఇట్ ఈస్ రైట్ స్పీచ్ ఆర్ నాట్, వెదర్ ఇట్ ఈస్ రైట్ స్పీచ్ ఆర్, నేను అన్నది రైట్ స్పీచ్ ఏనా, నేను ఇంబ్యాలెన్స్ అవుతున్నానా, అంటే కొంచెం ఎక్కువ మాట్లాడేసినా, లేకపోతే కొంచెం తక్కువ మాట్లాడేసినా, లేకపోతే కించపరిచినా, లేకపోతే అవమానం చేసినా, అవమానం చేయకపోయినా నా ఉద్దేశం అది ఉండేదా, నా ఉద్దేశం అలా ఉండేదా. సో అట్లీస్ట్ ఇది మనం దృష్టిలో పెట్టుకుంటే మాట్లాడే సమయంలో, లేకపోతే ఏదైనా పని చేసే సమయంలో, పని చేసేటప్పుడు ఏం చేస్తాం? వెదర్ ఇట్ ఈస్ రైట్ యాక్షన్ ఆర్, దీంట్లో పెద్ద ఏమన్నా మర్మం జాగ్రత్త, చాలా పెద్ద మర్మం ఉంది. ఏమన్నా చాలా పెద్ద మర్మం, చాలా సింపుల్ ఉన్నది. యాక్చువల్లీ మన జీవితం ఎందుకు కాంప్లికేటెడ్ అయింది తెలుసా? జీవితం ఎందుకు కాంప్లికేటెడ్? వి మేడ్ ఇట్ కాంప్లికేటెడ్. మన జీవితం చాలా సరళం, చాలా ఈజీ, చాలా ఈజీ, సులభం. మనం దాన్ని కాంప్లికేటెడ్ చేసుకోం. వీఆర్ అడిక్టెడ్ టు కాంప్లికేటెడ్ లైఫ్. మనం కాంప్లికేటెడ్ లైఫ్ అడిక్ట్ అయిపోయాం. సింపుల్ గా ఉంటే మనకు నచ్చదు. జరా ఉస్మే సోడా కూడా ఇవ్వాలా, కలపాలా,
కోలా, ఇంకేం కలుపుతారు? థమ్స్ అప్, కోకా కోలా, ఏముంటుంది? ఏముంటాయి? స్ప్రైట్, వాటర్ కలపాలి, అన్ని కలిపి సోడా అన్ని కలపాలి. సో యాక్చువల్లీ అవర్ లైఫ్ ఈస్ ఓన్లీ ఫ్రూట్ తింటే మజల్స్ కదా. ఫ్రూట్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఆల్కోహాల్ ఫ్రూట్స్ తోటి తయారవుతుంది అనుకోండి. ఫ్రూట్ తిన్నాం, అది సింపుల్. కానీ సింపుల్ మనకు అలవాటు, కాంప్లికేటెడ్ ఉండాలి కదా. లోపల ఏముండాలి? జోషా ఏమన్నా జోష్, అదే లోపల జోష్ ఉండాలి, జల్సా టైప్ ఉండాలి. సింపుల్ ఏంటిది? ఫ్రూట్స్ ఆర్ వెరీ సింపుల్. ఇట్లా తెంపుకొని సింపుల్, వెరీ సింపుల్. ఏమైనా కాంప్లికేటెడా? అంటే ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా? నెక్స్ట్ నువ్వు పెట్టాలి. సరే నువ్వు పెట్టినా దారుణం, మనం పెడితేనే రాలేదు. ఎడబెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ విత్తనం ఉన్నది, భూమి లేదు, ఎడబెడతాం. భూమి లేదు, దారుణం. విత్తనం మీ చేతిలో ఉన్నది, భూమి మీరు కనిపెట్టలే. విత్తనం ఫర్ ఎగ్జాంపుల్ కనిపెడతారు, హైబ్రిడ్ విత్తనాలు కనిపెడతారు కదా. హైబ్రిడ్ ఈ విత్తనం ఇంకో విత్తనం తీసుకొని, ఆరెంజ్ యాపిల్ తీసుకొని కంబైన్ చేసి దాన్ని హైబ్రిడ్ చేసేసి దాంతో ఏమైంది? ఇంకో ఫ్రూట్ వచ్చేసి, ఇంకో పండు వచ్చింది, ఇంకోటి వచ్చింది. అది నీ మూలంగా రాలేదు, ఈ విత్తనాల మూలంగా వచ్చింది. దేని మూలంగా వచ్చింది అంటే దీంట్లో ఆల్రెడీ ఉన్నది. అది ఈ విత్తనంలో దాని గుణాలు మనం ఏమనుకుంటాం? నేను క్రియేట్ చేసిన హైబ్రిడ్ చేసిన దీని మూలంగా వచ్చింది. మనం ఏంటి? దట్ ఈస్ అవర్ illusion. సో ఇది వచ్చింది కూడా. ఒకవేళ ఈ రెండు తీసుకొచ్చినావు, ఆరెంజ్ అండ్ యాపిల్ తీసుకొచ్చి కంబైన్ చేసినావు. ఉదాహరణ, నీకు ఆరెంజ్ లేదు, యాపిల్ లేదు, దాన్ని తీసుకొస్తావు. దట్ ఈస్ నేచర్ గిఫ్టెడ్ కదా. దట్ ఈస్ ప్రకృతి ఇచ్చింది కదా. అది నువ్వేమంతా ఫీల్ అవుతున్నావు, అంత ఈగో పెంచుకుంటున్నావు, అంత అహంకారం. నేను చేసినావు. ఎక్కడికి నువ్వు చేసినావు? ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీయే మనం తీసుకురాలి. ఈ శరీరమే పొగరిస్తే వచ్చింది ఈ భూమిపైకి. ఇక వీటిని మనం ఏం చేయగలుగుతాం? ఇస్ ఇట్ ట్రూ? కరెక్ట్ కదా. దాన్ని మనం ఏం చెయ్యలేము. సో దట్ ఈస్ ద ఫాల్స్ ఇల్యూజన్. ఒక భ్రమ అది మనది, ఒక ఇల్యూజన్, అది ఒక భ్రమ. మనము చేస్తామనే భ్రమ. సో ఫ్రూట్స్ ఇస్ సింపుల్ ఆర్ ఆల్కహాల్ ఇస్ సింపుల్? వెరీ సింపుల్. సింపుల్ ఏంటి? నువ్వు తినాలి అంతే. ప్రకృతి పండిస్తుంది, వర్షం ప్రకృతి ఇచ్చింది, భూమి ప్రకృతి ఇచ్చింది, ఆ చెట్టు ఆ ప్రకృతి నుండే, ఆ భూమి నుండే వస్తాయి. నువ్వు పండించాల్సిన అవసరం లేదు, అది పండుతుంది. నువ్వు దాన్ని కెమికల్ తీసుకొచ్చి, కచ్చకుండా తీసుకొచ్చి మళ్ళీ ఫ్యాక్టరీలో పెట్టి దానిపైన పౌడర్ చల్లి, ఇది జల్లి, అది జల్లి, ఇంకేమో కెమికల్ చల్లి, హైబ్రిడ్ అది చేసి దాన్ని పండించవలసిన అవసరం ఉందా? ఆ కాంప్లికేషన్ కూడా చేయవలసిన అవసరం ఉందా? అది కూడా లేదు. ఏం చేయాలి? నువ్వు జస్ట్ ఎంత సింపుల్ ఇది. సో మనం ఏం చేసినాం? ఫస్ట్ అయితే గాంధీ తీసుకున్నాం, పొలాల్లో ఉపకారం తీసుకున్నాం, దాన్ని ఏదో బాయిల్ చేసినామా, ఇంకేమో చేసినాం, మషిన్ తయారు చేసినాం, దాంట్లో పడేసినాం, మళ్ళీ దాంతో పాటు కొన్ని కెమికల్ తయారు చేసినాం. రీసెర్చ్ చేసి కెమికల్ ల్యాబ్లో కెమికల్ తయారు చేసినాం, ఆ కెమికల్ దీంట్లో పోసినాం, మళ్ళీ దాన్ని ఫిల్టర్ చేసినాం. దాన్ని ఏం చేసినాం? ఫిల్టర్ చేసినాము. దాంట్లో నుండి బాయిల్, దాంట్లో నుండి బీర్, దాంట్లో నుండి రోడ్, దాంట్లో నుండి. సో దీనికి శాతం పైన డిపెండ్ ఉన్నాయి. సో దీంట్లో ఆల్కహాల్ శాతం ఇంత, దీంట్లో ఆల్కహాల్ శాతం అంతా.
దీని మనకు ఇట్లా ఉండని, ఇది తాగితే కేవలం బాడీ తిరుగుతుంది, ఇది తాగితే మైండ్ కూడా కాంప్లికేటెడ్. ఎవరు చేసుకున్నారు? ఎవరు చేసుకున్నారు? మంచి కదా, మనమే కదా చేసుకుంటాం. ఎంత కాంప్లికేటెడ్ చేసుకుంటాం. సో మనకు ఏం జీవితం అలవాటైపోయింది? కాంప్లికేటెడ్ అన్నమాట. మనకు సింపుల్ ఉంటే నచ్చదు. యాక్చువల్లీ లైఫ్ ఈజ్ సో సింపుల్, సో సింపుల్. జస్ట్ దాన్ని ఉంచేవే కానీ అప్రూవ్డ్ ఇది ఫలాలది, దాన్ని టెస్ట్ చేయలేదు. ఒక పలుక టెస్ట్ చేయాలి. చాలా సింపుల్. అది నువ్వు చేయవలసింది ఏం లేదు. ఇదేంటి వైన్ తయారు చేయాలంటే ఈ ఫ్రూట్ నుండి ఏం చేయాలి? ప్రాసెస్ చేయాలి. ప్రాసెస్ మళ్ళా ఎక్కువ అయితే తిరిగి రావాలి. ఇక్కడ ఇది పెట్టాలి, మళ్ళీ ఇంకో గొడవ పెట్టాలి, వాళ్ళతోటి పంచాయతీ పెట్టాలి. ముద్దే తలాక్ బయట తింటాం. మనది ఎట్లుంటది? మన ఆర్గ్యుమెంట్ ఎట్లుంటది? నువ్వేం ఇస్తావు? నేనే ఇస్తావు. నువ్వేందుకు ఇస్తావు? తెలియదు కదా, కాంప్లికేటెడ్ కదా. వాళ్ళు ఇచ్చే ముందు మనం ఎందుకు ఇస్తా అంటాం? ఎందుకు ఇస్తా ఉంటాం తెలుసా? నువ్వే నువ్వేమి ఇస్తావు? నేనే ఇస్తా. ఎందుకు అట్లా? దట్ ఈస్ ఇగో. ఫస్ట్ మైండ్ నేను ముందు దాని కొరకు అంతే. మనకు వంట కాదు, ఇటు కాదు, ఏం కాదు. దేని కొరకు? అహంభావం, ఇగో. అంటే ఆ నుండి ఆ ఆన్సర్ వస్తుందో అలా వస్తుందో అని ఫస్టే మనం అర్థమైందా? దానిలో కాంపిటీషన్. ఫస్ట్ నేను ఒకవేళ అయింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏంటి? ఐసే ఆధారం లేని ఏమంటా మాస్తు దొరుకుతారు. నేనే చేసిన అహంభావం కొరకు అది చేస్తా. సో ఎవ్రీథింగ్ ఈస్ వీ మేడ్ అవర్ లైఫ్ సో మచ్ కాంప్లికేటెడ్. ఎంత కాంప్లికేషన్ అయిందంటే ఎంత కాంప్లికేటెడ్, ఎంత కాంప్లికేటెడ్ అయిందంటే ఆ వైన్ మత్తు నుండి ఆ ఫ్రూటే కాయలేదు. ఏమైంది? నుండి తయారైంది, ఫ్రూట్స్ దొరకలేవు. అన్ని ప్రకృతి నుండి తీయాలంటే ఏం చేయాలి? అంతా ప్రొడక్షన్ కావాలి. సో దాని బదులు ఏం చేయాలి? దీంట్లో ఏమున్నది? బయటలో ఈ టెస్ట్ కెమికల్ తయారు. ఈ టెస్ట్ ఉన్నా ఏం తయారు చేస్తారు? కెమికల్. సో దాంట్లో ఎంత కాంప్లికేటెడ్ అయిపోయింది? ఫ్రూట్ దాంట్లో నుండి మైనస్, ఫ్రూట్ దాంట్లో నుండి మైనస్. సో we made so much complicated. సో ఈజీ లైఫ్ నో కాంప్లికేటెడ్ ఎవరు చేసుకున్నాం? we made it very complicated. సో ఈ కాంప్లికేటెడ్ లైఫ్ నుండి బయటికి రావాలండి. how we will come to know that we made this much of complications? ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు ఉన్నది. ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయి? 4 ఉన్నాయి. 4 ఉన్నాయి కదా. దీంట్లో విండోస్ ఉన్నాయి, ఇది ఉన్నాయి, అది ఉన్నాయి, ఆర్డర్స్ టైల్స్ ఉన్నాయి, ఫ్యాన్స్ ఉన్నాయి, ఏసీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గుడిసు ఉన్నాయి. ఏమున్నది? గుడిసు అంటే దానిపైన ఏముంటాయి? జస్ట్ తడకలు ఏమంటారు? తడకలు. ఫర్ ఎగ్జాంపుల్ భూమి కొంచెం షేక్ అయింది అనుకో, ఏమైంది? ఏం కట్ట మూసిపోయారు. ఒక కట్ట ఒక తడక పైన పడుతుంది, ఈ ఫ్లోర్ పైన పడ్డది. ఏమైంది? ఇది పడితే ఎక్కువ నష్టమా, తడక పడితే ఎక్కువ నష్టం? సో ఇట్లా అన్ని బదులు వాళ్ళు కొంచెం బయటకు కూడా రావచ్చు. 10 ఫ్లోర్లు ఉంటాయి తడకది, 20 ఫ్లోర్లు ఉంటాయా? ఇదన్నీ ఉంటాయి.
ఎన్నో ఉంటాయి 30, 180, 200 నడుస్తూనే ఉన్నది, పైకే పోతున్నది ఆకాశం. ఏమైతే కొంచెం షేక్ అయితే టోటల్ కిందికి మళ్ళీ. ఇది కాంప్లికేటెడా, అది కాంప్లికేటెడా? వెరీ. సో ప్రతిదీ మన మైండ్కి ఏం అలవాటు అయిపోయింది. సో ఈజీ థింగ్స్ డీల్ చేయడం మర్చిపోయింది. ఈజీ విషయాలను, ఫర్ ఎగ్జాంపుల్ కూర్చుండడం చాలా ఈజీ. కూర్చుంటున్నారా? ఇక్కడ వెళ్ళామా, ఇక్కడ వెళ్ళామా, కూర్చుండడం ఈజీయా లేకపోతే పని చేయడం ఈజీయా? డ్రైవ్ చేయాలి, ట్రాఫిక్ లో డ్రైవ్ చేయాలి, అది ఈజీయా? లేదా సబ్జెక్ట్ చేయడం కూర్చున్నాం చైర్మన్ కూర్చుండడం ఈజీ కదా, అవుతుందా? మస్తు ఇబ్బంది. దిమాగ్ ఖరాబ్ అయిపోయిందండి. ఏమంటారు? దిమాగ్ కాదు, దిమాగ్ ఖరాబ్ అవుతుందా లేదా? కూర్చుండమంటే అయితే లేదు. సో అప్పటి వస్తలేదా? కూర్చుండడం ఎందుకు అయితే లేదు? కేవలం కూర్చుండడం ఎందుకు అయితే లేదు? నాతో ఒకవేళ కూర్చుండడమే కాకపోతే పనులు ఎట్లయితే లాజికల్ గా కూడా ఆలోచన చేశారు. ఏమంటున్నారు? కూర్చుండడం అయితే क्या है? कारण क्या है कि भाई मैं बैठ नहीं पा रहा हूँ. जब मैं बैठ ही नहीं पा रहा तो मैं बड़े काम कैसे कर सकता? ఎలా చేస్తాను నేను? పెద్ద పనులు చేయాలి, రియల్ ఎస్టేట్ చేయాలా, లేకపోతే ఏదో పెద్ద పనులు చేయాలా, పెద్ద రివల్యూషన్ చేయాలా, అगर आपसे बैठना ही नहीं तो हम बड़े काम कैसे कर सकते? How will we do the revolution? We are unable to sit at least for 5 minutes. आपसे बैठना ही नहीं हो. बैठना ये इजी है, काम करना ये डिफिकल्ट है, हार्ड है. हम क्या बोल रहे हैं? काम करना अच्छा है, बैठना हमारे से. सो जब इजी काम नहीं हो रहा और क्या बोल रहे हैं? कॉम्प्लिकेटेड काम करेंगे. మనం ఏమంటున్నాం? ఈజీ పనేమో కాదు, కానీ కాంప్లికేటెడ్ పని చేస్తా అంటే కాంప్లికేటెడ్ పని, హార్డ్ పని, ఇష్టమైన పని చేస్తా అంటే ఈజీ పని చెయ్యాలంటున్నాం. దీనికి అర్థం ఏంటి? దీంట్లో మర్మం ఏంటిది? క్వశ్చన్ మార్క్ వస్తున్నారా లేదా? ఏం చేస్తున్నారు ఇక్కడ? టైం కు ఫుడ్, టైం కు టీ, టైం కు టిఫిన్, టైం కు ఫుడ్, టైం కు టిఫిన్, టైం కు లంచ్, టైం కు ఎవ్రీథింగ్. మనిషి కోరుకునేది ఏంటి జీవితంలో? మనిషి ఏం కోరుకుంటాడు? చాలా కష్టపడుతున్నాడు, పండుగలో బాగా తగ్గుతున్నాడు, రోడ్లు వేస్తున్నాడు, చెమట ఇలా ఎర్రటెండలా చెమట వస్తున్నది, ఇబ్బంది అవుతున్నది, మండుతున్నది. ఆయన ఏమనుకుంటాడు? ఎవరన్నా నాకు చీరలో మంచిగా కూర్చుంటాడు, టైం టీ, టిఫిన్, లంచ్, డిన్నర్ ఇచ్చి తీసుకుని మంచిగా ఏం చేస్తా? ఆరాధన చేస్తాం. మనం ఏమంటున్నాం? మనకు అదే చేస్తుంటే మనిషి కోరుకునేది ఏదే లైఫ్ కదా. మనిషి ఏం కోరుకుంటాడు? క్యాష్ వస్తారు, ఇన్సాన్ క్యాష్ వస్తారు, ऐसी जिंदगी चाहिए, टाइम पे सब चाहिए. अब 12:30 बज गए, वो खाना उधर ही जाता, खाना है बाहर आया नहीं, प्लेट धोया कि नहीं धोया, मेरा प्लेट कौन सा लेना, कौन सा हम करें, चल रहा है नहीं दिमाग. हो गया तो 5 मिनट होगा, उसके बाद फिर खाना खाते समय फिर बेड मेरा बड़ी है, సో ఈజీ విషయం కాంప్లికేటెడ్ విషయానికి మన మైండ్ అలవాటు అయిపోయింది. ఈజీ విషయం మనకు అర్థం, వెరీ ఈజీ, చాలా సింపుల్ లైఫ్, చాలా కాంప్లికేటెడ్ చేస్తున్నాం మనమే. ఏదైతే చాలా కాంప్లికేటెడ్ చేసుకున్నాం మనం. సో ఆ కాంప్లికేటెడ్ చేసుకున్న తర్వాత ఈ ఈజీ విషయం భయపడి
మాయమైపోయింది, దొరుకుతలేదు అది. సో క్వశ్చన్, కూర్చుండడం కానీ వాళ్ళతోటి ప్రపంచంలో ఇంకేం పని అవుతుంది? కూర్చుండడం కానీ వాళ్ళతోటి ప్రపంచంలో ఏమంటారు అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇక్కడ నుండి ఒక లాంగ్ జంప్ ఎన్ని మీటర్లు చేస్తారు జనరల్గా? ఓ 40 చేస్తారా? నాకు తెలియదు. ఎన్ని మీటర్లు చేస్తారు? ఒక 20 చేస్తారా? 20 ఓన్లీ. చలో ఒక 5 మీటర్లు, 5 మీటర్ల లాంగ్ జంప్ ఇట్లా వేస్తే కదా ఫస్ట్ 1 మీటర్ వేస్తే కదా 5 మీటర్లు వేస్తావు. నువ్వేమంటావు అంటే 5 మీటర్లు వేస్తా, నాతో 1 మీటర్ కాదు, 1 మీటర్ డైరెక్ట్ 50 ఏమంటే వేస్తాను. నేను ఫ్లోర్ నుండి ఈ ఫ్లోర్ నుండి అటు గునికేస్తా. కానీ ఈ 1 మీటర్ నాతోటి ఎందుకు जिससे बैठना नहीं होता उससे जिंदगी में कोई काम नहीं हो सकता. बैठने का क्या मतलब है? बैठने का क्या मतलब है? ఎందుకు మనం కూర్చుండలేకపోతున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దగ్గర 1 అవర్ కూర్చున్నా కానీ మైండ్ కూర్చోలేదు. అది నడిపిస్తున్నది थोड़ा स्लो, थोड़ा चलती मार, हाँ थोड़ा उठ, थोड़ा बाहर जा, थोड़ा वॉशरूम जा, थोड़ा इधर देख, वो क्या करना, घड़ी देख. कौन कर रहे सब? మైండ్ बैठने नहीं दे. మన మైండ్ కూర్చొనిస్తారా? प्रॉब्लम इज अवर माइंड. प्रॉब्लम अब ये टाइम पे खाना खाना सही नहीं है. సై సమయానికి భోజనం పెట్టడం తప్ప మంచిదా? మంచే కదా, చెడా? సమయానికి తీయడం, సమయానికి లేపడం, సమయానికి అన్ని మంచిదే కదా, మరి ఇబ్బంది చేయలేదు. మైండ్ అసెంబ్లీ చేస్తారు అంటే पीर मारने वाला इधर क्या कर रहा? हाँ तो हीरो दिन बैठकर तुम बड़ा हीरो और तू यहाँ पे क्या कर रहा? तू बहुत बड़ा लीडर, बहुत बड़ा रेवंत रेड्डी के बाद पीछे केसीआर के बाद तू इधर क्या कर? ऐसा आता दिमाग अंधेगा. बाहर जाओ तो ऐसा करो, सब बाइक चलाओ, सब ये करो, ऐसा हाँ ये करूँगा, ये भी लाऊंगा. ఎవరు చేస్తున్నారు? మైండ్. ఏం చేస్తున్నది? శరీరం కూర్చున్నది, మైండ్ చేస్తుంది. సో దాంతో మీరు కూర్చుండలేకపోతే మీకు ఎప్పటి तो माइंड को ये समझा नहीं पैसा आपसे बैठना ही है. 2 मिनट शांत रहो, बग 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 बग. कब ఎప్పటి వరకు నడుస్తుందా మైండ్? దానికి ఒకసారి చెప్పండి, డైరెక్ట్ 1 నిమిషం ప్రశాంతంగా ఉంటూ ఓన్లీ 1 నిమిషం ఉండి పోయి ఉంటుందా? 1 నిమిషం So problem is not why, problem is not anything. Problem is mind. समस्या ఏంటిది? 30 habituated को ऐसा काम करना तो नॉर्मल 30 के स्पीड पे चलना अच्छा नहीं लगता माइंड को. क्या लगता? थोड़ा ब्रेस करके कट मार के जाना. అర్థమైందా? నార్మల్గా వెళ్ళడం మంచిగా కుదరదు. जरा बाइक इधर करके ऐसा ऐसा फिर उधर रेस करके आगे होम. यमा की गाड़ी है, नहीं तो बुलेट है, मस्त मजा అంతే కదా. అట్లా చేస్తేనే జర థ్రిల్ ఉంటుంది. సో కిస్కా ప్రాబ్లమ్ है सब. So it is not the problem of bullet.
It is not the problem of Yama. It is not the problem of our families. हमारे घर का हमारा माइंड का प्रॉब्लम इट्स ऑल अबाउट దేని ప్రాబ్లం మనసు. ఎవరి మనసు కూర్చుంటనిస్తారు, నన్ను కూర్చుంటనిస్తారు, మీ మైండ్ లో కూర్చుంటనిస్తారు. సో ఎందుకు కూర్చుంటనిస్తారు? దానికి అది అలవాటు. దానికి ఫ్రెండ్స్ తో తిరగడం, ఆడ కబుర్లు చెప్పడం, ఆడ ఇచ్చేయడం, సినిమాకి వెళ్ళడం, బెట్టింగ్లు చేయడం, ఆన్లైన్ బెట్టింగ్లు చేయడం, వచ్చేయడం, దేనికి అలవాటు అయింది? అసలు వీడు అందుకే ఏం చేస్తున్నది మైండ్? क्या हमें चल इसमें क्या है, ऐसा कुछ कर थोड़ा सा कुछ तो भी तीर मार, ऐसा करने से क्या होगा? సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి? ఒక్క నిమిషం ప్రశాంతంగా కూర్చుంటుంది మనసు ఎంత ఆగం చేస్తే కావచ్చు, మనల్ని ఎంత ఆగం పట్టిస్తుంది, ఎన్ని సమస్యలకు గురి చేస్తుంది. అర్థమైందా? సో this is the problem of practical to theoretical ku difference ఏంటిది? Why it will not convert into the practical? Because of ఆ మనస్సును అదుపులో పెట్టుకోకుండా ప్రాక్టికల్ సాధ్యం. సో దీన్ని కంట్రోల్ చేయాలంటే what I told you, ఏం చెప్పినా స్ట్రేట్ ఫోర్డ్ గ్లోబల్ పాత్. అట్లీస్ట్ ఇది ఏ రిలీజన్ తోటి సంబంధం, ఏ మతము, ఏ కులము, ఏ రిలీజను ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ కోపం ఇది క్రిస్టియన్ కోపమా, లేకపోతే ఇస్లాం కోపమా, లేకపోతే హిందూ కోపమా? యాంగర్ ఈస్ కోపం. ఏంటిది? కోపమే. అది ఒక మతం కోపం కాదు, ఒక కులము, ఒక రీజన్, ఒక కంట్రీ కోపం. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా కోపం వస్తే అది అమెరికన్ కోపమా? మీదేమో ఇండియన్ కోపం. సో మైండ్ ఉన్న వికారాలు అందరి సేమ్. మైండ్ డిసీజెస్ ఆల్ ఆర్. సో దీనికి సొల్యూషన్ దిస్ అర్థమైందా? సో ప్రతిదీ అంటే ఈ మార్గాలను, అష్టాంగ మార్గాలను పాటిస్తూ, ధ్యానం చేస్తూ, శీలాన్ని పాటిస్తే మన విజ్డమ్, మన జ్ఞానం ఏమైతుంది? మన బుద్ధి డెవలప్. అర్థమైంది? బుద్ధి అభివృద్ధి పెరుగుతాయి. సో ఇవన్నీ ప్రాక్టికల్ గా అమలు చేయడం సాధ్యం. ఓకే, సో ట్రై. ఏదన్నా డిఫికల్ట్ ఉంటే అడగచ్చు. ఓకేనా? ఏమైనా డౌట్స్? ఎనీవన్, ఎనీథింగ్? మీకేమో దొరకలేదా?